రోజూ మాట్లాడే మాటలతోని మొదలుపెడదాం. తప్పకుండా. కొన్నిసార్లు కఠినంగా పలకాల్సిన అక్షరాలు మెత్తగా మారిపోతాయి. ఉదాహరణకు వాడు కొట్టాడు అనకుండా వాడు కొట్టాడు అంటాం. అవును. పూచన్ కలువలు అని విడిగా అనకుండా పూచన గలువలు అంటాం. ఇక్కడ కా ఎందుకు గాగా మారుతోంది? దీని వెనుకున్న మ్యాజిక్ ఏంటి? మంచి ప్రశ్నతో మొదలుపెట్టారు. మీరు చెప్పిన ఈ మార్పు వెనుకున్నదే సరళాదేశ సంధి. సరళాదేశ సంధి. అవును. ముందుగా ఆ పేరులోని అర్థం చూద్దాం. సరళము అంటే సులభమైన, మృదువైన శబ్దం. ఓకే. ఆదేశం అంటే ఒక అక్షరం స్థానంలో మరొకటి వచ్చి చేరడం. సింపుల్గా చెప్పాలంటే క, చ, ట, త, ప వంటి కఠినమైన హల్లులు, వీటిని పరుషాలు అంటారు. అవును, పరుషాలు. అవి కొన్ని సందర్భాల్లో గ, జ, డ, ద, బ వంటి మృదువైన హల్లులుగా అంటే సరళాలుగా మారుతాయి. ఓకే, కఠినమైనవి మృదువుగా మారుతాయి. సరే, ఇది ఎప్పుడు జరుగుతుంది? ముఖ్యంగా ఎన్ అనే పొల్లు అక్షరంతో ముగిసే పదాల తర్వాత ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకు మీరు చెప్పిన పూచన్ ప్లస్ కలువలు చూద్దాం. పూచన్లో చివర ఎన్ ఉంది. దాని తర్వాత కలువలలో కా అనే పరుషం వచ్చింది. ఇప్పుడు పూచెన్ కలువలు అని పలకడం నాలికకు కొంచెం శ్రమ. నిజమే, కొంచెం కష్టంగా ఉంది. అందుకే మనవాళ్లు సులభంగా పూచెన గలువలు అని కాను గాగా మార్చేశారు. వ్యాకరణ పరిభాషలో ఈ నాను ధృతమంటారు. అందుకే ఆ నియమాన్ని. ధృత ప్రకృతికములగు మీది పరుషములకు సరళములగు. సరిగ్గా చెప్పారు. కొంచెం క్లిష్టంగా ఉంటుంది పేరు, కానీ అసలు కాన్సెప్ట్ మాత్రం ఉచ్చారణను సులభతరం చేయడమే. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు చిన్న సందేహం. అడగండి. పూచెన్ ఉదాహరణ అర్థమైంది, కాని నేను ముందు చెప్పిన వాడు ప్లస్ కొట్టెను కలిసి వాడుదొట్టెనుగా ఎలా మారింది? వాడు అనే పదం డూతో ముగుస్తోంది, నాతో కాదు కదా, మరిక్కడ కా ఎందుకు దాగా మారింది? చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడే అసలు విషయం ఉంది. ధృతమంటే కేవలం కనిపించే నా అనే పొల్లు మాత్రమే కాదు. కొన్ని పదాలలో ఆ నా లోపించుంటుంది, కాని దాని ప్రభావం ఉంటుంది. వాడున్ అని కూడా అనవచ్చు. ఓ, అలాగా. ఆ కాలంలో అలా అనేవారు కాబట్టి వాడు అన్నప్పుడు ఆ న అవ్యక్తంగా ఉన్నట్టే లెక్క. అందుకే అక్కడ కూడా ఈ నియమం వర్తిస్తుంది. ఇక్కడ మరో చిన్న మెలుకు ఉంది. నోట్స్లో చెప్పినట్టు కొన్ని సందర్భాల్లో ద లేదా డగా కూడా మారుతుంది. ఇది ప్రాంతీయ ఉచ్చారణ భేదాల వల్ల కాలక్రమేణా స్థిరపడిన మార్పనమాట. భాష ఎప్పుడూ సూటిగా ఉండదు కదా. అంటే తెలుగు సహజంగానే కఠినమైన శబ్దాలను సున్నితంగా మార్చడానికి ప్రయత్నిస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఇది కేవలం ఈ ధృతం ఉన్నప్పుడే జరుగుతుందా, లేక వేరే సందర్భాల్లో కూడా ఇలాంటి మార్పులు చూస్తామా? తప్పకుండా చూస్తాం. అలాంటిదే మరో చాలా సాధారణమైన సంధి గసడద వాదేశ సంధి. ఆ పేర్లోనే ఉంది, గ, స, డ, ద, వ. అవును, ఆ అక్షరాలు ఆదేశంగా వస్తాయి. ఇది ప్రథమ విభక్తిలో ఉన్న పదాల తర్వాత వస్తుంది. అంటే డు, ము, వు, లు వంటి ప్రత్యయాలు చేరిన తర్వాత వచ్చే క, చ, ట, థ, పాలు వరుసగా గ, స, డ, ధ వాలుగా మారతాయి. ఉదాహరణలు చూస్తే ఇంకా తేలికగా అర్థమవుతుందనుకుంటా. ఖచ్చితంగా. వాడు ప్లస్ కొట్టే కలిస్తే వాడుగొట్టే అవుతుంది. ఓకే. నిజము ప్లస్ తెలిసి కలిస్తే నిజము తెలిసే అవుతుంది. ఇక్కడ కాయము గాగా, తాయము తాగా మారాయి. ఈ సంధి మనకు తెలియకుండానే మన మాటలకు ఎంత అందాన్ని ఇస్తుందో. అవును, నిజమే. ఈ సంధి ద్వంద్వ సమాసాలలో కూడా బాగా కనిపిస్తుంది. అవును. మన నోట్స్లో ఉన్న ఉదాహరణ నాకు చాలా నచ్చింది. తల్లి ప్లస్ తండ్రులు కలిస్తే తల్లిదండ్రులు అవుతుంది. ఆ మంచి ఉదాహరణ. ఇక్కడ తంలోని తా కాస్త దంలోని దాగా మారింది. మనం రోజు వాడే పదం, కాని దాని వెనుక ఇంత వ్యాకరణముందని ఎప్పుడూ ఆలోచించలేదు. అదేగదా భాషలోని గొప్పతనం. మనం మాట్లాడే ప్రతి మాట వెనుక ఒక చరిత్ర, ఒక తర్కం ఉంటాయి. ఈ రెండు సందులు తెలుగు భాష యొక్క ప్రాథమిక స్వభావాన్ని చెబుతాయి. అదేమిటంటే కఠినత్వం కన్నా మృదుత్వానికి, శ్రావ్యతకు పెద్దపీట వేయడం. ఇప్పుడువరకు చూసిన మార్పులు భాషను సులభతరం చేయడానికి, అందంగా మార్చడానికి అని అర్థమవుతుంది. కాని మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇప్పుడు మనం చూడబోయే సంధి చాలా విచిత్రమైనది. కేవలం తెలుగుకే సొంతమైనదట. అవును. సంస్కృతం లాంటి ఇతర భాషల్లో దీని పోలికలు కూడా కనిపించవట. అదే ద్విరుక్త టకార సంధి. పేరు వినడానికే చాలా గంభీరంగా ఉంది. అవును. ఇక్కడే మనకు తెలుగు అసలు స్వరూపం, దాని ప్రత్యేకత బయటపడతాయి. తెలుగు కేవలం సంస్కృతం నుండి పుట్టిన భాష అనే అపోహని ఒక్క సంధి పటాపంచలు చేస్తుంది. ఆసక్తికరంగా ఉంది. ముందుగా నియమమేమిటో చూద్దాం. కురు, చిరు, కడు, నడు
నిడు అనే 5 దేశీయ తెలుగు పదాల చివర ఓకే. ఉన్న రా లేదా డా తర్వాత ఏదైనా అచ్చు వస్తే ఆ రా డాలు పోయి వాటి స్థానంలో టా అక్షరం డబుల్ అవుతుంది. అంటే టాగా మారుతుంది. అంటే ఒక టా బదులు టా వస్తుంది. ఉదాహరణకు నడు ప్లస్ ఇల్లు తీసుకుందాం. సరే, నడులోని డూ తర్వాత ఈ అనే అచ్చు వచ్చింది. నియమం ప్రకారం డూ పోయి టా రావాలి. అప్పుడది నట్టిల్లు అవుతుంది. అంతేనా? సరిగ్గా చెప్పారు. అలాగే చిరు ప్లస్ ఎలుక కలిస్తే ఏమవుతుంది? చిట్టెలుక. ఖచ్చితంగా. కడు ప్లస్ అంతము కలిస్తే కట్టంతము అవుతుంది. సరే, ఇక్కడ మీకొక ప్రశ్న. ఎందుకు టా రావాలి? వేరే అక్షరం ఎందుకు రాకూడదు? నదిల్లు అనో నరిల్లు అనో ఎందుకు మారలేదు? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. నాకు తెలిసి బహుశా వేగంగా పలకడం కోసం కావచ్చు. వివరించండి. అంటే నడు ఇల్లు అని 2 పదాలుగా ఆపి పలకడం కన్నా నట్టిల్లు అని ఒకే పదంగా అనడం చాలా వేగంగా సులభంగా ఉంది. ఎక్సలెంట్. ఇక్కడే తెలుగు భాష ఆత్మ ఉంది. సంస్కృతం లాంటి భాషలు పదాలను విడివిడిగా ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలకడానికి ప్రాధాన్యత ఇస్తే తెలుగు ప్రవాహానికి వేగానికి ఎక్కువ విలువిస్తుంది. ఆ వేగంలో డు ఈ కలిసిపోయి టీ అనే ఒక కొత్త బలమైన శబ్దంగా రూపాంతరం చెందాయి. ఇది తెలుగు భాష యొక్క సొంత ధ్వని వ్యవస్థ నుండి పుట్టింది. అంటే ఇది మన భాష సొంత ఆవిష్కరణ అన్నమాట. అవును. ఈ ఒక్క సంధిలోనే తెలుగు భాష యొక్క వేగం, దాని జీవం మనకు పట్టుబడతాయి. ఇప్పటిదాకా మనం శబ్దాలు ఎలా మారుతాయో చూశాం. కఠినమైనవి మృదువుగా మారడం, ఒక అక్షరం రెట్టింపు అవడం వంటివి. ఇప్పుడు పదాల మధ్య కొత్త సంబంధాలను సృష్టించడానికి సందులు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. ఈ నోట్స్లో పుంప్వాదేశ సంధి గురించి ఉంది. పుంప్వాదేశ సంధి ఇది పద నిర్మాణానికి ఎలా సహాయపడుతుంది? పుంపాదేశ సంధి ప్రధానంగా కర్మధారయ సమాసాలలో వస్తుంది. అంటే ఒక విశేషణాన్ని నామవాచకాన్ని కలిపేటప్పుడు అన్నమాట. ఓకే. నియమమేంటంటే ము అనే అక్షరంతో ముగిసే పదం తర్వాత మరో పదం వస్తే ఆ ము స్థానంలో పుం లేదా పు వస్తాయి. ఇది కేవలం శబ్దమార్పు కాదు, ఇది 2 పదాల మధ్య ఒక వ్యాకరణ బంధాన్ని ఏర్పరుస్తుంది. ఉదాహరణకు సరసము ప్లస్ మాట తీసుకుంటే సరసము అనేది మూతో అంతమైంది. ఇది మాట అనే పదంతో కలిసినప్పుడు సరసపు మాటగా మారుతుంది. అవును. ఇక్కడ మూ పోయి పూ వచ్చింది. అంటే ఇది సరసమైన మాట అని అర్థమిస్తోంది కదా? ఖచ్చితంగా. ఆ పు అనేది ఒక రకంగా ఇంగ్లీష్లో ఆఫ్ లాంటిది లేదా అపోస్ట్రఫీ ఎస్ లాంటిది. ఇప్పుడు బాగా అర్థమైంది. ముత్యము ఉలుస్ చిప్ప కలిస్తే ముత్యపు చిప్ప అవుతుంది. అంటే ముత్యము యొక్క చిప్ప, పర్ల్స్ షెల్ అన్నమాట. ఓకే. అలాగే కనకము ప్లస్ పుష్యము కలిస్తే కనకపు పుష్యము అవుతుంది. ఈ పూ ఆ 2 పదాల మధ్య ఉన్న సంబంధాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. అద్భుతం. ఇది పదాలను అతకడమే కాదు, వాటి మధ్య అర్థవంతమైన సంబంధాన్ని కూడా నిర్మిస్తోంది. అవును. సరే, ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం. కొన్నిసార్లు మనం ఒకే పదాన్ని 2 సార్లు వాడతాం. చివర చివర, ఏమి ఏమి, కడకడ అని. అలాంటప్పుడు అవి కలిసిపోయి చిట్టచివర, ఏమేమి, కట్టకడ లాంటి కొత్త పదాలుగా మారతాయి. ఇది ఎలా జరుగుతుంది? ఆ ప్రక్రియనే ఆమ్రేడిత సంధి అంటారు. ఆమ్రేడితం. ఆమ్రేడితమంటే పునరుక్తి, రెపిటిషన్. ఒకే పదాన్ని 2 సార్లు పలికినప్పుడు రెండవసారి పలికిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. నియమం ప్రకారం ఒక పదం చివరున్న అచ్చుకు అదే పదం మళ్లీ వచ్చినప్పుడు దాని మొదట ఉన్న అచ్చుకు మధ్య సంధి జరుగుతుంది. ఉదాహరణకు ఏమీ ప్లస్ ఏమీ అని అన్నప్పుడు మొదటి ఏమీలోని మీలో ఈ అనే అచ్చు ఉంది. రెండవ ఏమీ మొదట ఏ ఉంది. ఇవి 2 కలిస్తే ఎలా ఏమేమి అవుతుంది? మంచి ప్రశ్న. ఇక్కడ మొదటి పదంలోని ఈ కారం లోపించి రెండవ పదంలోని ఏ కారం మాత్రమే మిగులుతుంది. ఇది ఒక రకమైన స్వరలోపం. వావల్ ఎలిజన్. అవును. ఏమీ ప్లస్ ఏమీలోని మొదటి ఈ పోయి ఏం ప్లస్ ఏమీగా మారి చివరికి ఏమేమి అవుతుంది. ఇది ఆశ్చర్యాన్ని లేదా ప్రశ్నను మరింత నొక్కి చెప్పడానికి వాడతాం. ఏమి జరిగింది అనడానికి ఏమేమి జరిగాయి అనడానికి మధ్య ఉన్న తీవ్రతలో తేడా గమనించండి. అవును, చాలా తేడా ఉంది. చిట్ట చివర అనే పదం కూడా అంతే. చెప్పండి.
చివర ప్లస్ చివర కలిసినప్పుడు చిట్ట చివర అవుతుంది. ఇక్కడ కూడా మొదటి పదంలోని అచ్చు లోపించి మధ్యలో టా వచ్చి చేరింది. ఇది ద్విరుక్త టకార సంధినే కొంచెం పోలి ఉంది. సరిగ్గా పట్టుకున్నారు. అతను చివర వచ్చాడు అనడానికి, అతను చిట్ట చివర వచ్చాడు అనడానికి మధ్య ఉన్న తేడాలో ఈ సంధిపాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. రెండవది చాలా అంతిమంగా, బలంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా. కడ ప్లస్ కడ కలిస్తే కట్టకడ అవుతుంది. ఈ సంధి యొక్క ముఖ్య ఉద్దేశ్యం భావోద్వేగాన్ని లేదా ఒక చర్య యొక్క తీవ్రతను పెంచడమే. భాష కేవలం సమాచారాన్ని అందించడమే కాదు, భావాలను కూడా పలికించాలి. ఆమ్రేడిత సంధి ఆ పనిని చాలా సమర్థవంతంగా చేస్తుంది. ఈరోజు మన చర్చ చాలా అద్భుతంగా సాగింది. మనం 5 విభిన్నమైన సంధులను చూశాం. వాటి సారాంశం ఒక్కసారి చూస్తే సరళాదేశ, గసడదవాదేశ సంధులు కఠిన శబ్దాలను మృదువుగా మార్చి భాషకు ఒక ప్రవాహాన్నిస్తాయి. అవును, శ్రావ్యతనిస్తాయి. ద్విరుక్త టకార సంధి తెలుగు భాషకే ప్రత్యేకమైన వేగాన్ని, దాని స్వంత ముద్రను చూపిస్తుంది. పుంపాదేశ సంధి కొత్త పదాలను నిర్మించి వాటి మధ్య సంబంధాన్ని బలపరుస్తోంది. ఇక ఆమ్రేడిత సంధి పునరుక్తి ద్వారా భావానికి బలాన్ని చేకూరుస్తోంది. ముందుగా పదాల్లోకి కొత్తగా అక్షరాలు వచ్చిచేరే ప్రక్రియను చూద్దాం. వీటిని ఆగమ సంధులు అంటారు. ఆగమం అంటే రాకడా అని. సరే, అయితే మన మొదటి ఏజెంట్ పేరు టుగాగమ సంధి. పేర్లోనే టూ ఉంది, అంటే ఇదే వచ్చి చేరుతుందన్నమాట. ఇది ఎప్పుడు, ఎందుకు వస్తుంది? ఊహించండి, ఊ అక్షరంతో ముగిసే ఒక పదం అనుకోండి, పేరు. ఓకే. దీని పక్కన అచ్చుతో మొదలయ్యే మరో పదం ఉరమో వచ్చి చేరింది. ఇప్పుడు రెండింటిని కలిపి పలికితే పీరురమోనొస్తుంది. అవును, అక్కడ రెండు ఊల మధ్య ఒక చిన్న గ్యాప్ వస్తుంది. సరిగ్గా అదే. ఆ గ్యాప్ని, ఆ ఉచ్చారణ ఘర్షణను నింపడానికి టు అనే అక్షరం మధ్యలోకొస్తుంది. అప్పుడది పేరుటిరముగా మారుతుంది. ఓ, అంటే రెండు అచ్చుల మధ్య ఘర్షణను నివారించడానికి వచ్చిన మధ్యవర్తి ఈ టు. చాలా బావుంది. నిగుడు ప్లస్ అద్దము = నిగుడుట అద్దము కూడా ఇదే కోవకు చెందింది కదా? ఖచ్చితంగా. దీనికి వ్యాకరణవేత్తలు ఒక సూత్రం చెప్పారు. కర్మధారయ సమాసమునందు ఉత్తులకు అచ్చు పరంబగునప్పుడు టుగాగమంబగు అని. ఆ కర్మధారయ సమాసం అంటే కొంచెం భయపెడుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఒక విశేషణం, ఒక నామవాచకం కలిసి ఒకే పదంగా మారడమన్నమాట. నల్లని కలువ, నల్లగలువ అవ్వడం లాంటిది. ఉత్తు అంటే ఊకారం, అంతే. అర్థమైంది. అంటే టూ అనేది రెండు అచ్చుల మధ్య ఒక వంతెనలా పనిచేస్తుందన్నమాట. మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో భాష ఇలాంటి వంతెన కోసం వేరే అక్షరాలను కూడా వాడుతుందేమో. వాడుతుంది, ఖచ్చితంగా. అలాంటి ఒక ప్రత్యేకమైన సందర్భమే రుగాగమ సంధి. ఇది కూడా ఒక ఆగమ సంధే, కాని ఈసారి మధ్యవర్తిగా రూ వస్తుంది. ఓహో, రూ వస్తుందా? అవును. కానిది అన్ని పదాలకు వర్తించదు. కేవలం కొన్ని నిర్దిష్టమైన పదాలకు మాత్రమే. అవేమిటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. రూ ఎందుకు రావాలి? దాని ప్రత్యేకత ఏమిటి? ఏంటంటే పేద, బీద, ముద, బాలింత, జవ వంటి కొన్ని గుణాన్ని లేదా స్థితిని తెలిపే పదాలుంటాయి కదా. ఉన్నాయి. వాటి తర్వాత ఆలు అనే పదం వచ్చినప్పుడు ఈ రూ ఆగమంగా వస్తుంది. ఆలు అంటే స్త్రీ అనే అర్థం. ఉదాహరణకు పేద ప్లస్ ఆలు కలిస్తే పేదరాలు అవుతుంది. పేదాలు అని పలకడం కన్నా పేదరాలు అనడం ఎంత ఫ్లోలో ఉంది కదా. ఆలు, బీదరాలు. జవా ప్లస్ ఆలు, జవరాలు. అంటే ఒక గుణాన్ని సూచించే పదానికి స్త్రీని సూచించే పదం కలిపినప్పుడు ఒక సంపూర్ణమైన వ్యక్తిని సూచించే పదం ఏర్పడుతోంది. సరిగ్గా పట్టుకున్నారు. దీని వెనుక కేవలం వ్యాకరణమే కాకుండా ఒక సామాజిక పదనిర్మాణ ప్రక్రియ కూడా ఉన్నట్టుంది. ఎగ్జాక్ట్లీ. ఇది భాష యొక్క పదనిర్మాణ సామర్థ్యానికి ఒక గొప్ప ఉదాహరణ. పేదరాలు, బాలింతరాలు వంటి పదాలు కేవలం వ్యాకరణ సూత్రం వల్ల ఏర్పడినవి కావు. అవి ఒక నిర్దిష్ట స్థితిలో ఉన్న స్త్రీని సూచించడానికి సమాజం సృష్టించుకున్న పదాలు. వ్యాకరణం దాని ఒక రూల్గా రాసింది అంతే. ఇక మరో ఆగమ సంధి ఉంది, నుగాగమ సంధి. టూ, రూ తర్వాత ఇప్పుడు ను రంగప్రవేశం చేస్తోంది. ఇది కూడా ఒక మధ్యవర్తేనా, లేక దీని పని వేరేనా? ను ఒక బహుముఖ మధ్యవర్తి అని చెప్పవచ్చు. ఇది వేర్వేరు సందర్భాల్లో వచ్చి చేరుతుంది. మన దగ్గరున్న సమాచారం ప్రకారం దీనికి 3 ముఖ్యమైన నియమాలున్నాయి. ఓకే. మొదటిది, కొన్ని సమాసాలలో
కఠినమైన లేదా మృదువైన హల్లులు కలిసినప్పుడు వస్తుంది. సొగసు ప్లస్ తనము కలిసినప్పుడు సొగసుంతనము అవుతుంది. ఆ న చొరబడటం వల్ల పదానికొక నాదం వస్తుంది. అవును, సొగసుతనము కన్నా సొగసుంతనము అనడం వినడానికి చాలా బాగుంది. ఇక రెండో నియమం ఏమిటి? రెండో నియమం ప్రకారం ఊతో అంతమయ్యే విశేషణాల తర్వాత అచ్చు వస్తే నూ వస్తుంది. ఉదాహరణకు చేయు ప్లస్ అతడు కలిస్తే చేయునతడు అవుతుంది. ఓ, మనం రోజు వాడతాం. వచ్చు ప్లస్ అప్పుడు ఇజిక్వల్ టు వచ్చునప్పుడు, కొలువు ప్లస్ అయితే ఇజిక్వల్ టు కొలువునైతే. అవును. నిజమే, మనం అంతగా గమనించాం. ఆ నూ లేకపోతే కొలువు అయితే అని పలకాలి. అది కొంచెం అతుకుల బొంతలా ఉంది. కొలువునైతే చాలా సహజంగా ఉంది. ఇక మూడో సందర్భం? ఇది కొంచెం టెక్నికల్. షష్ఠీ తత్పురుష సమాసంలో అంటే యొక్క అనే సంబంధాన్ని చూపే పదాల్లో ఊ లేదా రూకారాలతో ముగిసే పదాలకు అచ్చు పరమైనప్పుడు నూ వస్తుంది. ఉదాహరణకు విధాతృ ప్లస్ ఆనతి అంటే విధాత యొక్క ఆనతి. ఓకే. అది కలిస్తే విధాతృనానతి అవుతుంది. ఇక్కడ కూడా నూ రెండు పదాల మధ్య ఉచ్చారణను సులభతరం చేస్తోంది. అంటే వేర్వేరు వ్యాకరణ సందర్భాలలో ఉచ్చారణ సౌలభ్యం కోసం భాష ను అనే ఒకే అక్షరాన్ని ఒక మల్టీపర్పస్ టూల్గా వాడుకుంటోందన్నమాట. ఇప్పటివరకు మనం అక్షరాలు వచ్చి చేరడం చూశాం. ఇప్పుడు నాణాలికి రెండో వైపు చూద్దాం. అంటే అక్షరాలు మాయమవ్వడం. అవును, వీటిని లోపసంధులు అంటారు. లోపం అంటే తొలగిపోవడం. భాష ఎప్పుడూ పొదుపుగా ఉండటానికి ప్రయత్నిస్తోంది. అనవసరమైన శబ్దాలను తీసేస్తోంది. దీనికి ఒక చక్కని ఉదాహరణ పడ్వాది సంధి. పేరు వినడానికి కొంచెం గంభీరంగా ఉంది. ఇదిలో ఏ అక్షరం మాయమవుతుంది? ఇందులో ము అనే అక్షరం మాయమవుతోంది. భయము, సంతోషము వంటి మూతో అంతమయ్యే పదాల తర్వాత పడు అనే క్రియ వచ్చి చేరినప్పుడు ఆ ము లోపిస్తోంది. అంటే భయము ప్లస్ పడు భయపడు అవుతుంది. కరెక్ట్. ఒక్క నిమిషం. ఇది భాష యొక్క పొదుపు సూత్రానికి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఎకానమీకి ఒక ఉదాహరణలా అనిపిస్తోంది. భయము పడు అని రెండుసార్లు పెదవులు ముయ్యడం కన్నా భయపడు అనడం తేలిక. లక్షలాది మంది మాట్లాడేటప్పుడు చేసే ఈ చిన్న చిన్న పొదుపులే కాలక్రమేణా వ్యాకరణ సూత్రాలుగా స్థిరపడతాయంటారా? అద్భుతంగా చెప్పారు. సరిగ్గా అదే జరుగుతోంది. సంతోషము ప్లస్ పడు సంతోషపడుగా, దుఃఖము ప్లస్ పడు దుఃఖపడుగా మారడం వెనుక ఉన్నది ఇదే పొదుపు సూత్రం. భాష తనను తాను నిరంతరం సరళీకరించుకుంటూ ఉంటుంది. అయితే ఈ నియమం కేవలం పడు అనే క్రియకే పరిమితమా, లేక పడు లాంటి ఇతర క్రియలకు కూడా వర్తిస్తుందా? మంచి ప్రశ్న. ఈ సూత్రం ప్రధానంగా పడు మరియు దాని సంబంధిత క్రియలకు బలంగా వర్తిస్తుంది. అందుకే దీని పేరు పడ్వాది సంధి. పడు ప్లస్ ఆది అన్నమాట. చెందు వంటి ఇతర క్రియల విషయంలో ఇది అంత ఖచ్చితంగా జరగదు. ఓకే. ఇక తర్వాతి సంధి పేరు చాలా ఆసక్తికరంగా ఉంది. త్రిక సంధి. త్రికములు అంటే ఆ, ఈ, ఏ అనే 3 సర్వనామాలు అని విన్నాను. ఈ మూడింటితో భాష ఎలాంటి గారడి చేస్తోంది? ఇది చాలా చిత్రమైన ప్రక్రియ. ఇందులో ఒకేసారి 2 పనులు జరుగుతాయి. ఉదాహరణకు ఆ ప్లస్ కడ అనే 2 పదాలను తీసుకుందాం. సరే. మొదటి స్టెప్, ఆ తర్వాత ఉన్న కడలోని మొదటి హల్లు క ద్విత్వమవుతుంది, అంటే డబుల్ అవుతుంది. కా కాస్త కా అవుతుంది. ఆ అక్కడ. ఆగండి, రెండో స్టెప్ ఉంది. ఇప్పుడు ఆ డబులైన హల్లు ముందున్న త్రికళంలోని దీర్ఘ అచ్చు అంటే ఆ హ్రస్వమవుతుంది. పొట్టిదిగా మారి ఆ అవుతుంది. ఓహ్, అప్పుడు అక్కడ అవుతుంది. అవును. అయితే మన రోజూ పొద్దునే లేచిన దగ్గర్నుంచి వాడే అక్కడ, ఇక్కడ, ఎక్కడ అనే 3 అత్యంత ముఖ్యమైన పదాల పుట్టుక వెనుక ఇంత పెద్ద వ్యాకరణ ప్రక్రియ ఉందన్నమాట. ఇది నాకెప్పుడు తట్టలేదు. ఈ ప్లస్ కడ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ, ఏ ప్లస్ కడ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ. అద్భుతం. నిజమే. కానీ నాకో సందేహం. భాష ఎందుకింత కష్టపడాలి? కేవలం ఆ కడ అని వదిలేచ్చు కదా? ఇది భాషలోని శబ్ద సౌందర్యానికి, లయకు సంబంధించిన విషయం. ఆకడ అని పలికినప్పుడు ఆ మీద ఒత్తిడి, కా మీద ఒత్తిడి రెండు ఉంటాయి. అది పలకడానికి కష్టం. అవును. భాషా బ్యాలెన్స్ చూసుకుంటుంది. క అని ఒత్తిడిని పెంచి, దాని ముందున్న ఆను ఆగా మార్చి ఒత్తిడిని తగ్గించి, పదాన్ని ఒకే ఫ్లోలో లయబద్ధంగా పలికేలా చేస్తుంది. అక్కడ అనడం చాలా సులభం, సహజం. అర్థమైంది. భాష అందం, సౌలభ్యం కోసమే ఈ నియమాలను సృష్టించుకుంది. ఓకే, పదాల్లోంచి అక్షరాలు మాయమవడం చూశాం కదా.
దీనికి మరో 2 చిన్న కానీ ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం. ముందుగా ప్రాతాది సంధి. అవును, ఇది కూడా ఒక రకమైన సరళీకరణే. ప్రాత అంటే పాత, లేత వంటి కొన్ని పదాలు సమాసంలో మొదటి పదంగా వచ్చినప్పుడు వాటి మొదటి అచ్చు తర్వాతున్న హల్లులు లోపిస్తాయి. ఉదాహరణకు ప్రాతా ప్లస్ ఇల్లు కలిస్తే ప్రాయిల్లు అవుతోంది, ఇక్కడ తా లోపించింది. అలాగే లేతా ప్లస్ దూడ కలిస్తే లేదూడా అవుతుంది. ఇది కూడా మాట్లాడే వేగానికి, సౌలభ్యానికి సంబంధించిందేనా అనిపిస్తోంది. ప్రాత ఇల్లు కన్నా ప్రాయిల్లు అనడం చాలా ఫాస్ట్. ఇక చివరిగా బహువచనాలకు సంబంధించిన ఒక సంధి ఉంది. లు, లా, నాల సంధి. అవును, ఇది మనం తరచుగా చూసేదే. మూ వర్ణకంతో ముగిసే పదాలకు బహువచన ప్రత్యయం లూ చేరినప్పుడు ఏం జరుగుతుందో ఇది వివరిస్తోంది. ఇక్కడ కూడా ఒక చిన్న మార్పు జరుగుతోంది. మూ లోపించి దాని ముందున్న అచ్చుకు దీర్ఘం వస్తోంది. ఉదాహరణకు పుస్తకము ప్లస్ లు తీసుకుంటే మూ లోపించి కా కాస్త కాగా మారి పుస్తకారు అవుతుంది. అలాగే దేశము ప్లస్ లు కలిస్తే దేశాలు. చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడొక చిన్న మెలిక ఉంది. సూత్రంలో విభాషగా అనే పదం వాడారు. విభాష అంటే ఐచ్ఛికమని. అంటే ఈ నియమం తప్పనిసరి కాదనర్థం. కొన్నిసార్లు ఇది జరగవచ్చు, జరగకపోవచ్చు. అంటే కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా భాషలో నియమాలతో పాటు వైవిధ్యం కూడా ఉంటుంది. సరే, ఈ మొత్తం చర్చను ఒక్కసారి సింహావలోకనం చేద్దాం. భాష తనంతాను సులభతరం చేసుకోవడానికి, ఫ్లో పెంచుకోవడానికి కొన్నిసార్లు టు, రు, ను వంటి అక్షరాలను అదనంగా చేర్చుకుంటుందని చూసాం. అవును, ఆగమ సంధులు. అదే సమయంలో పొదుపు సూత్రాన్ని పాటిస్తూ, లయను సాధిస్తూ కొన్ని అనవసరమైన అక్షరాలను తొలగించడం లేదా ఉన్న అక్షరాలను మార్చడం వంటి పనులు కూడా చేస్తుందని గమనించాం.